గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః. కేవలం హి సహాయామే హనుమత్ప్రముఖాస్త్విమే అతోహం ధారయాం యద్య ప్రాణాన్ కృచ్ఛ్రగతోపి సన్. వాలి సుగ్రీవుని వల్ల తనకు కలిగినటువంటి దుఃఖాన్ని రామచంద్ర ప్రభువుకు చెప్పుకుంటూ ఉన్నాడు. సుగ్రీవుడు రాజ్యంలో యువరాజుగా ఉండగా వాలి సుగ్రీవుని రాజ్యం నుంచి బహిష్కరించడం, అలాగే వాలి వలన కలిగినటువంటి భయం కారణంగా, ఎందుకంటే నిరంతరం అనేక మంది వానరులను సుగ్రీవుని చంపడానికి వాలి పంపించేవాడు, వాళ్ళందరినీ కూడా సుగ్రీవుడు సంహరించాను అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ కారణం చేతనే రామలక్ష్మణులిద్దరినీ కూడా చూసినటువంటి సుగ్రీవుడు వారిద్దరూ కూడా వాలి పంపగా వచ్చిన వారేమో తనను సంహరిస్తారేమో అని భయపడి వారి గురించి వివరాలని తెలుసుకోమని హనుమంతుడి పంపించాడు. ఈ విధంగా తాను ఇంత భయంలో ఉండి కూడా, అంటే వాలి వలన విపరీతమైన భయాన్ని పొందినటువంటి వాడు కనుక ఆ భయంలో ఉండి కూడా తాను ఇంకా జీవిస్తూ ఉన్నాడు అనడానికి ఉన్న కారణాన్ని చెబుతూ అంటున్నాడు ఆయన. కేవలం ఇమే హనుమత్ ప్రముఖాః మే సహాయాః. ఈ హనుమంతుడు అలాగే ఉన్న నలుగురు మంత్రులు, హనుమంతుడితో పాటు ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వారి సహాయం చేత మాత్రమే నేను ఇంకా జీవించి ఉన్నానయ్యా అని చెబుతూ ఉన్నాడు. అతః అహం కృచ్ఛ్రగతోపి. కృచ్ఛ్రగత అంటే కష్టముల్లో ఉన్నవాడు, చాలా దుఃఖంలో ఉన్నవాడు, కష్టాలను అనుభవిస్తున్నవాడు, రాజ్యాన్ని వదిలి వనాల్లో సంచరిస్తున్నవాడు. అలాంటి సుగ్రీవుడు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అద్య ప్రాణాన్ ధారయామి, ఇప్పుడు నేను ప్రాణములన్నీ కూడా ధరించి ఉండడానికి కారణం ఏమిటి అంటే, ప్రాణములు ఉన్నాయి అని అంటే ఈ నలుగురే ఉన్నారు. ఈ నలుగురు నాకు సహాయంగా ఉండడం చేత నేను ప్రాణాలను ఇంకా నిలుపుకొని ఉన్నానయ్యా, లేదా వాలి చేత ఎప్పుడో సంహరింపబడేవాడిని అని చెప్పి ఇక్కడ తాను పొందినటువంటి దుఃఖం, తన భార్యను కోల్పోయాడు, అలాగే తన మిత్రులందరినీ కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ విధంగా అన్నింటినీ విడిచి వాలి వలన భయంతో సమస్త భూమండలం అంతా కూడా తిరిగాడు. అలా తిరిగి చివరకు ఋష్యమూక పర్వతం మీద ఈ నలుగురు మంత్రుల సహాయంతో తన ప్రాణాలను నిలుపుకొని తాను రక్షింపబడుతూ ఉన్నాడు అని, ఈ రకంగా తాను ఎంత దుఃఖాన్ని పొందినా ఈ నలుగురి వలన నేను ఇంకా క్షేమంగా ఉన్నాను, వాళ్ళు నన్ను రక్షిస్తున్నారు అని ఇలా అంటూ ఉన్నాడు. ఏతే హి కపయః స్నిగ్ధాః మాం రక్షంతి సమంతతః సహ గచ్చంతి గంతవ్యే నిత్యం తిష్టంతి చ స్థితే. వీరు ఎలాంటి వారయ్యా? ఈ నలుగురు కూడా సుగ్రీవుని పట్ల విశ్వాసం కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు. అతనికి రాజ్యం ఉందో లేదో రాజ్యంతో సంబంధం లేకుండా సుగ్రీవుని పట్ల నిరంతరము కూడా అధికమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారు. అలాంటి ఈ నలుగురి వల్ల తన ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి అని చెబుతూ, స్నిగ్ధాః ఏతే వానరాః, వీరు చాలా స్నేహభావం కలిగినటువంటి వారు, నా పట్ల ఉన్నటువంటి స్నేహభావం చేత మాం సమంతతః రక్షంతి, నిరంతరము కూడా నన్ను అన్ని వైపుల నుంచి కూడా రక్షిస్తున్నారయ్యా అని అన్నాడు. అంటే వాలి ఆ ఋష్యమూక పర్వతం దాటి సుగ్రీవుడు గనక వస్తే వాలి చేతిలో మరణాన్ని పొందుతాడు. ఆ ఒక్క ప్రదేశానికి మాత్రమే వాలి రాడు కనుక తాను అక్కడ రక్షింపబడుతూ ఉన్నాడు. ఈ నలుగురు కూడా అన్ని వైపులా ఉండి సుగ్రీవుని రక్షిస్తూ ఉన్నారు. ఎలా రక్షిస్తున్నారు అనంటే, గంతవ్యే సహగచ్చంతి, సుగ్రీవుడు ఎక్కడికైనా బయలుదేరితే ఆయనతో పాటు వీళ్ళు బయలుదేరతారట. అలాగే సుగ్రీవుడు ఎక్కడైనా
ఆయన కూర్చుంటే స్థితే తిష్టంతి, ఆయన నిల్చుంటే వీళ్ళు నిల్చుంటారు, ఆయన కూర్చుంటే వీళ్ళు కూర్చుంటారు. ఇలా నిరంతరము కూడా సుగ్రీవుని అనుసరించేటటువంటి వారు సుగ్రీవుని పట్ల ఉన్నటువంటి స్నేహభావం చేత అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా సుగ్రీవుని రక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ నలుగురిచే స్నేహభావంతో సుగ్రీవుడు భయాన్ని వీడి ఈ ఋష్యముఖ పర్వత ప్రాంతంలో క్షేమంగా ఉన్నాడు అని, ఈ పర్వతం మీద తాను రక్షింపబడుతున్నడానికి ఉన్న కారణాన్ని చెప్పి, సంక్షేపస్త్వేషతే రామ కిముక్త్వా విస్తరం హితే సమే జ్యేష్ఠో రిపుర్భ్రాత వాలి విశ్రుత పౌరుషః. ఇలా వాలి వలన తనకు కలిగినటువంటి దుఃఖాన్ని సంక్షేపంగా రామచంద్ర ప్రభువుకు చెప్పాడు. చెబుతూ ఆయన అంటున్నాడు, ఏషహమే సంక్షేప, ఇది నా సంక్షిప్తమైనటువంటి వృత్తాంతం. వాలి నేను సోదరులమయ్యా, ఇలా రాజ్యం నుంచి బహిష్కరించబడ్డాను, వాలి వలన అనేక విధములైనటువంటి దుఃఖాలు పొందుతూ ఉన్నాను అని చెప్పి సంక్షేపంగా చెప్పి, తే విస్తరం ఉక్త్వా కిం ప్రయోజనం, దీన్ని బాగా విస్తారంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏం లేదయ్యా, ఉన్నది సూక్ష్మంగా చెప్పాను. ఏమిటి అంటే, మే జ్యేష్ఠ భ్రాత విశ్రుత పౌరుష సహవాలి రిపుహు. ఒకటే మాట, ఆయనకున్నటువంటి దుఃఖమంతా కూడా ఈ ఒక్క మాటలో చెబుతున్నాడు. ఏంటంటే, నాకు జ్యేష్ఠ సోదరుడైనటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అయిన ఆ వాలి నాకు శత్రువు. ఇదొక్కటేనయ్యా నేను సంక్షేపంగా నీకు చెబుతున్న మాట. నా శత్రువుని సంహరించి నీవు మిత్రుడవు కనుక నాకు రక్షణ కలిగించు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడనమాట. అతి విస్తారమైనటువంటి, అంటే తన యొక్క ఆ దుఃఖాన్ని అంత విస్తృతంగా చెప్పవలసిన పని లేదు, ఒక్క మాటలో చెప్పాడు. ఏమిటి అంటే, నా అన్న అయినటువంటి వాలి నాకు శత్రువు అని ఒక్క మాటతో చెప్పాడు. మహాపరాక్రమవంతుడు వాలి, తనకు అన్నీ అయినప్పటికీ కూడా అతని ద్వారా తాను పొందినటువంటి దుఃఖము ఏ విధంగా ఉందో ఆ దుఃఖం చేత తనకు శత్రువుగా మారాడు. కనుక ఇక్కడ వాలి దుశ్చర్యల చేత, అంటే వాలి చేసినటువంటి ఈ పనుల చేత సుగ్రీవుని స్థుతి ఏ విధంగా ఉంది అని అంటే, తన అన్న అయినటువంటి వాలి తనకు శత్రువయ్యాడు, సోదరుడైనటువంటి వాడు శత్రువయ్యాడు, వాలి మరణమే తనకు సుఖాన్ని కలిగిస్తుంది అనేటటువంటి స్థితికి వచ్చాడు. ఆ మాటనే చెబుతూ అంటున్నాడు ఆయన, తద్వినాశాద్ధి దుఃఖం ప్రణష్టం స్యాదనంతరం సుఖం మే జీవితం చైవ తద్వినాశ నిబంధనం. వాలి తనకు సోదరుడే అయినప్పటికీ కూడా తద్వినాశే అపి అనంతరం మే దుఃఖం ప్రణష్టం, వాలి నశిస్తేనే తనకు దుఃఖము తొలగుతుంది అనే స్థితికి సుగ్రీవుడు వచ్చాడు. అంటే వాలి వల్ల అంత కష్టాన్ని పొందినవాడు కనుక వాలి మరణం ఒక్కటే తన సుఖానికి కారణము అని చెప్పి, మే సుఖం జీవితం చైవ, అంటే తన యొక్క సుఖం కానీ తన యొక్క జీవనం కానీ, అంటే తాను జీవించి ఉండాలన్నా తాను సుఖంగా ఉండాలన్నా ఈ రెండు జరగాలన్నా తద్వినాశ నిబంధనం, వాలి వినాశనానికి సంబంధించినవే ఈ రెండు అని అన్నాడు. అంటే వాలి మరణిస్తే తప్ప సుగ్రీవుడు సుఖంగా ఉండలేడు, తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోలేడు, అలాగే తాను జీవించి ఉండలేడు. కనుక తాను జీవించి ఉండాలన్నా తాను సుఖంగా ఉండాలన్నా వాలి సంహరించబడాలి. వాలి యొక్క మరణమే తనకు సుఖాన్ని కలిగిస్తుంది. కనుక పరాక్రమం చేత నీవు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు కనుక వాలి సంహారాన్ని చేసి నాకు సుఖాన్ని కలిగించవయ్యా అని చెప్పి రామచంద్ర ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు సుగ్రీవుడు. ఈ విధంగా అంటే, ఎందుకంటే వాలి చేసినటువంటి ఆ కష్టాలన్నీ కూడా, వాలి తనని ఎలాగో సుఖంగా ఉండనియడు, తాను సుఖంగా ఉండాలి అంటే వాలి మరణం అనేది నిశ్చయము అని చెప్పి చెబుతూ, ఏషమే రామ శోకాంతః శోకార్తేన నివేదితః దుఃఖిత సుఖితో వాపి సఖ్యుర్నిత్యం సఖాగతి. ఇది ఈ కిష్కింధాకాండకు మైత్రీకాండ అని కూడా ఒక పేరుంది. ఏమంటే రామసుగ్రీవుల యొక్క మైత్రి. స్నేహం అంటే ఎలా ఉండాలి అంటే, రామచంద్ర ప్రభువు సుగ్రీవునికి కుదిరినటువంటి స్నేహంలాగా ఉండాలి అన్నారు. ఒకరికొకరు దుఃఖంలో ఉన్నా కూడా పరస్పరము ఆ దుఃఖ అవసర నిమిత్తం వారి స్నేహమే కలిగినా కూడా వారు కేవలం తమ యొక్క ప్రయోజనాల కోసం మాత్రం కాకుండా మిత్రుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా స్నేహితులు ఎలా నడుచుకోవాలో చూపించిన వారు కనుక రామసుగ్రీవుల మైత్రి అని అన్నారు. అదే ఇక్కడ సుగ్రీవుని మాటల్లో తెలుస్తోంది. ఏమంటున్నాడంటే, ఏషమే శోకార్తేన మే ఏషః శోకాంతః నివేదితః.
ఎవరికంటే వాడికి చెప్పలేదు సుగ్రీవుడు ఇప్పటి వరకు తన యొక్క కష్టాన్ని. ఎవరికి చెప్పుకుంటున్నాడు? తన మిత్రుడైనటువంటి రామచంద్రుడితో చెబుతున్నాడు. అగ్నిసాక్షిగా స్నేహితుడైనటువంటి రామచంద్రునికి చెప్పుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, శోకము చేత పీడింపబడుతున్నటువంటి నేను ఇప్పటి వరకు ఎవరికి ఈ దుఃఖాన్ని చెప్పుకోలేదయ్యా, నీకు ఈ దుఃఖాన్ని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నీవు నా స్నేహితుడివి కనుక. స్నేహితుడికి దుఃఖాన్ని చెప్పుకోవడం వలన, అంటే ఈ శోకాన్నంతటినీ కూడా నీకు వివరించడం వలన నా శోకము తొలగేటటువంటి మార్గం కనబడుతుంది. సఖ్యు దుఃఖిత సుఖిత వాపి సఖాగతి. అంటే స్నేహితునికి తాను సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా దిక్కెవరయ్యా అంటే స్నేహితుడే. తల్లిదండ్రుల కన్నా కూడా మించి అనేకమైనటువంటి విషయాలను పంచుకోగలిగేటటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఉత్తమమైనటువంటి స్నేహితుడే. అలా సన్మిత్రుడు కలిగి ఉన్నటువంటి వాడే గొప్పవాడు, గొప్ప సంపదలు కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆపదలు కలిగినా కష్టాలు కలిగినా వాటి నుంచి దాటించగలిగేటటువంటి వాడే మిత్రుడు కనుక నీకు ఈ దుఃఖాన్నంతటినీ కూడా నేను చెప్పుకున్నానయ్యా, కాబట్టి నా దుఃఖాన్ని తొలగించు. ఎందుకంటే సఖ్యు దుఃఖిత సుఖితోపివా సఖాగతి. దుఃఖంలో ఉన్న సుఖంలో ఉన్న స్నేహితుడికి స్నేహితుడే దిక్కు. నీవు నాకు స్నేహితుడివి, అగ్నిసాక్షిగా నాకు మిత్రుడవయ్యావు కనుక స్నేహితునికి స్నేహితుడే దిక్కు కనుక నాకు కలిగినటువంటి దుఃఖం తొలగడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చెయ్యాలో ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని వెంటనే చెయ్యి. ఎందుకంటే నీకు సంక్షేపంగా చెప్పాను, వాలి నశిస్తే తప్ప నాకు సుఖం లేదని. కనుక వాలి సంహారానికి నీవు ఏ ప్రయత్నం చెయ్యాలో దాన్ని చేసి నాకు సుఖాన్ని కలిగించవయ్యా అని చెప్పి సుగ్రీవుడు అంటూ ఉన్నాడనమాట. ఈ విధంగా సుగ్రీవుడు తాను పలికినటువంటి మాటలన్నింటినీ కూడా వాలిని సంహరించి తనకు సుఖాన్ని కలిగించు అని చివరగా చెప్పినటువంటి ఆ మాట. శ్రుత్వైతద్వచనం రామః సుగ్రీవమిదమబ్రవీత్ కిం నిమిత్తమభూద్వైరం శ్రోతుమిచ్ఛామి తత్వతః. రామచంద్ర ప్రభు ఈ మాటలన్నీ కూడా విన్నాడు. శ్రీరామచంద్రుడు ధర్మ నిరతి ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు, రాశీభూతమైనటువంటి ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. ఒక స్వరూపము, ధర్మము తాను ఒక స్వరూపాన్ని తీసుకుంటే అది రామచంద్ర ప్రభువు అని చెప్పారు. అలాంటి ధర్మనిరతి కలిగినటువంటి రామచంద్రుడు అంటూ ఉన్నాడు, శ్రుత్వా రామః ఏతద్వచః శ్రుత్వా. సుగ్రీవుడు తన కష్టాన్నంతటినీ చెప్పుకొని వాలిని సంహరించవయ్యా, వాలిని సంహరిస్తేనే నాకు సుఖము అని చెప్పినటువంటి మాటలు విని సుగ్రీవం ఇదమబ్రవీత్, సుగ్రీవునితో ఈ విధంగా అన్నాడట రామచంద్ర ప్రభు. కిం నిమిత్తం వైరమభూత్ తత్వతః శ్రోతుమిచ్చామి. కిం నిమిత్తం, ఏ కారణంగా నీకు వాలికి శత్రుత్వం ఏర్పడింది, అలాగే తత్వతః శ్రోతుమిచ్చాము. అది కూడా ఏదో చెప్పేయడం కాకుండా యథార్థం ఏదైతే ఉందో, మీ ఇద్దరికీ జరిగినటువంటి శత్రుత్వానికి కారణం ఏదుందో దాన్ని నేను వినాలనుకుంటున్నానయ్యా. కాబట్టి మీ ఇద్దరికి ఎందుకు శత్రుత్వం కలిగిందో తెలియచెయ్యి అని అడుగుతున్నాడు ఇక్కడ రామచంద్ర ప్రభు. ఈ వాక్యంలో రాముని యొక్క ధర్మనిరతి, అలాగే పూర్వాపరము అంటే ముందు ఏం జరిగింది, సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి, ఇవన్నీ కూడా విచారణ చేసేటటువంటి విషయం ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. మరి రామచంద్ర ప్రభు సుగ్రీవునితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు వాలి వీరిద్దరే సోదరులు కదా, మరి వాలితో కూడా స్నేహం చేసుకోవచ్చు కదా. వాలితో స్నేహం చేసుకుంటే సీతమ్మను క్షణాల్లో తీసుకొని వచ్చేస్తాడు వాలి. ఎందుకంటే రావణుతో సఖ్యం ఉంది, అలాగే వాలి వలన రావణుడు నిగ్రహించబడ్డాడు కాబట్టి వాలి వలన భయపడతాడు గనక వాలికి కనుక చెబితే క్షణాల్లో పని అయిపోతుంది. మరి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ఏమిటి అంటే, కబంధుడు చెప్పాడు కనుక సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. కబంధుడు కూడా ఇక్కడ సుగ్రీవుని గురించి చెబుతూ ఒక మాట అన్నాడు, ఎవడైతే పాపకార్యములు చేయడో వాడు మాత్రమే ఋష్యమూక పర్వతం మీద ఉండగలుగుతాడు అని చెప్పడం చేత సుగ్రీవుడు ఈ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు, వాలి ఆ ఋష్యమూక పర్వతం మీదకి రాలేడు. కనుక పాపాత్ముడైనటువంటి వాడు వాలి, అలాగే సన్మిత్రునిగా వ్యవహరించేటటువంటి వాడు సుగ్రీవుడు కనుక ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుని యందు ఎలాంటి దోషము లేదని నిర్ణయించుకున్నటువంటి వాడు కనుక రామచంద్ర ప్రభు స్నేహం చేశాడు. అది మరి వాలితో చేస్తే వాలేమో తమ్ముని భార్యనే అపహరించినటువంటి అధర్మాత్ముడు కనుక అలాంటి వాలితో స్నేహం చేయడం చేత అధర్మాన్ని ఆశ్రయించవలసి వస్తుంది. తన కార్యం కంటే కూడా ధర్మం మీదే ఆసక్తి కలిగినటువంటి వాడు కనుక రామచంద్ర ప్రభువు ధర్మం వైపే నిరంతరము కూడా
మక్కువ కలిగినటువంటి వాడు గనక వాలితో కాకుండా, అంటే వాలితో స్నేహం చేయడం వల్ల తన కార్యం నెరవేరినా అది అధర్మం అవుతుంది కనుక అది విడిచి సుగ్రీవునితో స్నేహం చేశాడు. ఇలా అధర్మాత్ముడు అధర్మంగా తన కార్యాన్ని పూర్తి చేసుకోవడం అన్నది ఆయనకి ఇష్టం లేదు. అది అధర్మాత్ముడు అనేటటువంటి విషయం తెలిసిన వాడు రామచంద్ర ప్రభు. అయినా సుగ్రీవుడు చెప్పినవన్నీ కూడా విని వెంటనే వాలిని సంహరిస్తాననటం లేదు. సుగ్రీవునికి వాలికి జరిగినటువంటి ఆ శత్రుత్వం, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత వైరం వచ్చింది అనేటటువంటి విషయాన్ని యథార్థంగా చెప్పమంటూ ఉన్నాడు. ఇలా సుగ్రీవునితో స్నేహం చేసి సుగ్రీవుడు దుఃఖాన్ని తెలిపినా తాను తటస్థంగా ఉండి జరిగినటువంటి విషయమంతా కూడా తెలుసుకొని ఆ విషయంలో దోషం ఎవరిదైతే ఉందో ఆ దోషం ఉన్నటువంటి వారిని శిక్షించాలి అనేటటువంటిది రామచంద్రుని యొక్క ధర్మనిరతి. పైగా సోదరులిద్దరూ కూడా ఇప్పటి వరకు రామచంద్ర ప్రభువుకు ఇలాంటి సోదరుల విషయం తెలియదు. ఎందుకంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీళ్ళ నలుగురు కూడా సోదరులే. రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు ఉన్నారు. అలాగే వాలి సుగ్రీవులు ఇద్దరు ఉన్నారు. అక్కడ లంకలో రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని ముగ్గురు సోదరులు ఉన్నారు. ఈ నలుగురు, ఇద్దరు, ముగ్గురులో ఎవరు మిగిలారయ్యా అనంటే నలుగురు అన్యోన్యమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్న రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రం మిగిలారు. అక్కడ లంకలో ఉన్నటువంటి ఇద్దరు అధర్మాత్ములు నశించారు. ఇక్కడ వాలి అధర్మాత్ముడు కనుక ఆయన నశించాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు కనుక ఆయన రాజ్యాభిషిక్తుడయ్యి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అక్కడ విభీషణుడు ధర్మాత్ముడు కనుక ఆయన చక్కగా రాజ్యాన్ని పొందాడు. కానీ ఇక్కడ సోదరుల మధ్య వైరము అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం రామచంద్ర ప్రభు. ఎందుకు అనంటే సోదరులు అనంటే ఇక్కడ వారి ప్రేమయే తెలుసు, కానీ ఇలా రాజ్య బహిష్కృతుడిని చేసి తమ్ముని యొక్క భార్యనే అపహరించేటటువంటి సోదరుని విషయం వింటూ ఉన్నాడు ఇక్కడ రామచంద్ర ప్రభు. కనుక జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా తెలుసుకోవాలి. వీరిద్దరి మధ్య శత్రుత్వానికి మూల కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఆ కారణం చేత వాలిని శిక్షించాలా వద్దా అనేటటువంటి విచారణ చెయ్యాలి. అందుకని ఇక్కడ రామచంద్ర ప్రభు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు, ఎవరిలో ఎంత అపరాధం ఉన్నటువంటిదో తెలుసుకోకుండా ఒకరిని శిక్షించడం అనేటటువంటిది ఔచిత్యం కాదు. కనుక ఆయన అన్నాడు, కిం నిమిత్తం అభూత్ వైరం, ఏ కారణంగా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం వచ్చిందయ్యా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని అన్నాడు. అది కూడా అలా సుగ్రీవుని అడగగా, సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర ఆనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం. ఇక్కడ రామచంద్ర ప్రభు చాలా చక్కటి మాట చెప్పాడు. ఏమిటయ్యానంటే, ఓ వానర సుగ్రీవ, తవ వైరస్య కారణం శ్రుత్వా, నీవు చెప్పినటువంటి అంటే నీకు వాలికి కలిగినటువంటి శత్రుత్వము ఎందుకు కలిగిందో నువ్వు కారణం చెబితే, అందులో అంటే నీ శత్రుత్వానికి ఉన్నటువంటి కారణాన్ని విని బలాబలం సంప్రదార్య, అందులో బలాబలాలను నిర్ణయించుకొని అని ఒక మాట అంటూ ఉన్నాడు. బలాబలాలు నిర్ణయించుకోవడం అంటే ఏమిటి అంటే, ఇక్కడ చెబుతున్నది ఎవరయ్యా అంటే సుగ్రీవుడు వాలి వలన అనేకమైనటువంటి కష్టాలు పడి ఉన్నాడు. మరి అలా కష్టాలు పడ్డవాడు ఎవడైనా వాలి గురించి మంచిగా చెబుతాడా? వాలి గురించి చెడుగానే కదా చెబుతాడు. మరి సుగ్రీవుని మాటలు మాత్రం పట్టుకొని వాలిని శిక్షించచ్చా అని అంటే, ఇక్కడ ఆనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం అని అన్నాడు. కాబట్టి బలాబలాలను నిర్ణయించుకోవాలంటే అందులో ఏ మాటలు సుగ్రీవుడు పలుకుతున్నాడో ఆ మాటలు విని దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధనలను రెండింటినీ కూడా చూసుకొని వెంటనే సుఖం విదాస్యామి, నీకు సుఖం కలిగేలా చేస్తాను అని అన్నాడు. ఇక్కడ రెండు మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, నీ శత్రువైనటువంటి వాలి అని ఒక మాట, అలాగే వాలి ద్వారా తనకు కలిగినటువంటి దుఃఖాన్ని సుగ్రీవుడు మాత్రమే చెబుతున్నాడు. అంటే సుగ్రీవుని మాటలు మాత్రమే రామచంద్ర ప్రభు వింటున్నాడు కదా, మరి ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు అని ఇక్కడ మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే వాలి శత్రుత్వానికి ఉన్నటువంటి అంటే వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వానికి ఉన్న కారణంలో బలాబలాలు అని అన్నాడు. బలాబలాలు అంటే ఏంటంటే, ఇక్కడ వీరిద్దరికీ శత్రుత్వం కలిగింది కదా, అందులో ఎవరి దోషం వలన ఎవరు శత్రువయ్యారు? వాలి చేసినటువంటి దోషం వలన సుగ్రీవుడికి శత్రుత్వం కలిగిందా, లేదా సుగ్రీవుడు ఏదైనా అపరాధం చేస్తే వాలి అతన్ని రాజ్య బహిష్కృతుడిని చేశాడా, లేదా సుగ్రీవుడు చేసినటువంటిదే దోషమైతే అతనిలో ప్రబలమైనటువంటి దోషం ఉందా, అధికంగా ఈయనేమన్నా తప్పు చేశాడా, లేకపోతే వాలి ఏమన్నా అధికంగా తప్పు చేసి ఆయన బలపరాక్రమవంతుడు కనుక సుగ్రీవుడిని బయటకు గెంటేశాడా, ఇలాంటి విచారణ అంతా కూడా చెయ్యాలి.
ఇలాంటి ప్రబలమైనటువంటి వైరం కలగడానికి కారణం గనక వాలి అయితే అతన్ని శిక్షించాలి. ఎవడైతే ఎక్కువ తప్పు చేశాడో వాడికి శిక్ష పడాలి తప్ప తప్పు చేసినటువంటి వాడికి శిక్ష పడకూడదు. అసలు తప్పు చేశాడా లేదా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. కనుక ఈ విచారణ అంతా చేయడాన్నే బలాబలం సంప్రదార్య అని అన్నాడు. వీటి రెండింటినీ కూడా ఆలోచించాలి అని. ఈ రకంగా వాలి చేసినటువంటి అపరాధం తెలియాలి, సుగ్రీవుడు ఏం చేశాడో తెలియాలి, వారిద్దరి మధ్య శత్రుత్వానికి మూల కారణం ఏమిటో తెలియాలి, ఎవరి దోషం ఎంత ఉందో తెలియాలి. ఈ విధంగా వారి యొక్క బలాబలాలన్నింటినీ కూడా చూసుకొని ఆలోచించి అసలు వారిద్దరి మధ్య శత్రుత్వానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అనేటటువంటి దాన్ని ఇక్కడ రామచంద్ర ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఇలా శత్రుత్వానికి ఉన్నటువంటి మూల కారణం తెలియకుండా ప్రతీకారం చేయడం అనేటటువంటిది అనాలోచితము. కనుక శత్రుత్వానికి ఉన్న యథార్థాన్ని తెలియజేయమని చెప్పి, బలవాన్ హిమమామర్షః శ్రుత్వా త్వామవమానితం వర్తతే హృదయోత్కంపీ ప్రావృడ్వేగ ఇవాంభసః. త్వాం అవమానితం శ్రుత్వా. మళ్ళా రామచంద్ర ప్రభు ఈ మాట కూడా అంటున్నాడు, సుగ్రీవా, నీవు చెప్పిన మాటలను బట్టి వాలి నిన్ను అవమానించినటువంటి విధానం చూస్తూ ఉంటే బలవాన్ అమర్షః ప్రావృట్ అంభసః వేగ ఇవ వర్ధతే. వర్షాకాలంలో వర్షం వచ్చి ఏ విధంగా అయితే జలము ఉద్ధృతంగా ప్రవహిస్తుందో ఆ విధంగా నాకు విపరీతమైనటువంటి కోపం వస్తోందయ్యా. అంత కోపాన్ని నేను తెచ్చుకున్నప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి శత్రుత్వానికి మూల కారణం తెలియకుండా నేను వాలిని శిక్షించడము అనేటటువంటిది జరగదు. కనుక ఇక్కడ రామచంద్రుని యొక్క కోపము ఆ విధంగా వర్షాకాలంలో వర్షం వలె ఉండగా కారణం తెలియకుండా ప్రవర్తించడం యుక్తం కాదు. కనుక వాళ్ళని ఈ విధంగా అడిగాను అని చెప్పి రామచంద్ర ప్రభు ఈ వాక్యాలు చెబుతూ ఉన్నాడు. ఇలా రామసుగ్రీవుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను తెలియజేసే శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. కేవలం హి సహాయామే హనుమత్ ప్రముఖాస్త్విమే అతోహం ధారయాం యద్య ప్రాణాన్ కృచ్ఛ్రగతోపి సన్ ఏతే హి కపయ స్నిగ్ధాః మాం రక్షంతి సమంతతః సహ గచ్చంతి గంతవ్యే నిత్యం తిష్టంతి చ స్థితే సంక్షేపస్త్వేషతే రామ కిముక్త్వా విస్తరం హితే సమే జ్యేష్ఠో రిపుర్భ్రాతా వాలీ విశ్రుత పౌరుషః తద్వినాశాద్ధి మే దుఃఖం ప్రనష్టం స్యాదనంతరం సుఖం మే జీవితం చైవ తద్వినాశ నిబంధనం ఏష మే రామ శోకాంతః శోకార్తేన నివేదితః దుఃఖితః సుఖితో వాపి సఖ్యుర్నిత్యం సఖాగతిః శ్రుత్వైతద్వచనం రామః సుగ్రీవమిదమబ్రవీత్ కిం నిమిత్తమభూద్వైరం శ్రోతుమిచ్ఛామి తత్వతః సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర ఆనంతర్యం విధాస్యామి సంప్రధార్య బలాబలం బలవాన్ హి మమామర్షః శ్రుత్వా త్వామవమానితం వర్తతే హృదయోత్కంపీ ప్రావృడ్వేగ ఇవాంభసః. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమే సర్గే అష్టౌ శ్లోకాః. ఇలా రామసుగ్రీవుల మధ్య జరిగినటువంటి విషయాలను చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.